శ్రీమన్నారాయణ అందరికీ రాగి పిండితో హెల్దీ వెయిట్ లాస్ ఉప్మా చేస్తున్నాను. 1 స్పూను ఆలివ్ ఆయిల్ వేసాను. ఆలివ్ ఆయిల్లో రాగి పిండి అలాగే మన ఉప్మా రవ్వ వేయించుకోవాలి. వన్ అండ్ హాఫ్ కప్పు రాగి పిండి వేసాను. అది వేగాలి. కొంచెం రాగి పిండిని లో ఫ్లేమ్ మీదనే వేగించుకోవాలి, మాడిపోతుంది లేదంటే. 2 నిమిషాలు రాగి పిండి వేగిన తర్వాత ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ కూడా 1 అండ్ హాఫ్ కప్పు వేస్తున్నాను. రెండు మంచిగా వేగాలి, చెయ్యి వదలకుండా వేయించుకోవాలి. ఊరికే రాగి పిండితో చేయొచ్చు, కాకపోతే కొంచెం స్టిక్కీ మొత్తం ఇట్లా అయిపోతుంది, పిండి లాగా అయిపోతుందని కొంచెం ఇలా వేసాను. ఊరికే రాగి పిండితో చేయాలంటే రాగి సంకటి చేసుకోవచ్చు. రాగి పిండి, ఉప్మా రవ్వ 2 వేగిపోయాయి, తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ ఆయిల్ వేసుకుని పోపు వేయించుకోవాలి. పోపులో జీలకర్ర, ఆవాలు, మిరపకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్ వేసాను. ఇవి కొంచెం వేగాలి. వేగే వరకు కొంచెం మూత పెట్టేసి మగ్గించుకుంటాను. వేగిపోయాయి. దీంట్లోనే మనం ఎసరు వేసుకుందాం, నీళ్ళు పోసుకుందాం. 1 కప్పు పిండికి కానీ 1 కప్పు రవ్వకు కానీ, అంటే మొత్తం ఎన్ని కప్పులు అయింది? 1.5 3 కప్పులు అయింది. 3 కప్పులకు గాను 9 బౌళ్ళ నీళ్లు పోసుకోవాలి. 9 బౌళ్ళ నీళ్లు అంటే దీంతో కొలిచానండి. దీంతో 9 బౌళ్ళ నీళ్లు కొలిచాను, దీంట్లో పోస్తున్నాను. ఈ గిన్నెలో 3 కప్పుల నీళ్లు పట్టినాయి, అందుకని దీంతో కొలిచిపోసాను. 9 కప్పుల నీళ్లు పోసాను. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. రెండున్నర స్పూన్ల ఉప్పు వేసాను. ఉప్పు తగ్గితే మళ్ళీ చూసుకోవచ్చు. మూత పెట్టి ఎసరు మరిగించుకుంటాను. ఎసరు మరిగేలోపు టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాలు వేగక్కర్లేదు, కొంచెం నీళ్ళల్లో మరిగి ఆ రసం కూడా బయటకు వస్తే చాలు. టమాటో రసం బయటకు వస్తే చాలు. కొత్తిమీర వేస్తున్నాను, కరివేపాకు, నీళ్ళు మరుగుతున్నాయి. కొంచెం కొంచెంగా పిండిని రవ్వని వేసేసుకుంటూ కలుపుకోవాలి.
దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతూ ఉంటుంది. రెడీ అయిపోయిందండి రాగి పిండి ఉప్మా. జై శ్రీమన్నారాయణ అందరికీ. రాగి ఉప్మా చింతకాయ పచ్చడి రెడీ అండి. జై శ్రీమన్నారాయణ అందరికీ.